రోగాదిగ్రస్తానాం ప్రజానాం ఆర్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనం ఇక్కడ చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో మరలా మన హోమియో సదస్సు అందరం కూడా సమావేశమయ్యాం. మనకు తెలుసు ఈరోజు యొక్క విశిష్టత. అందులో ఇవాళ ఈ సదస్సుకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఒకటి ఇక్కడ ఈ రామనామ క్షేత్రం అనేటువంటిది వెన్యూ అవడం. ఇది ఎన్నిసార్లు మనం ఇక్కడికి వచ్చినా అన్నిసార్లు మనకు ఛార్జ్ అవుతుంది చాలా. అందువలన అది మొట్టమొదటి విశేషం. రెండోది, ఈ క్షేత్రం మాస్టర్ గారికి, మన మాస్టర్ గారికి, ఈకే గారికి చాలా ఆయన ఎప్పుడు వచ్చినా ఇక్కడికి తప్పకుండా వచ్చి ఈ క్షేత్రానికి వెళ్ళడం అనేటువంటి చేసేవారు. అందుకని ఆయనకు కూడా ఈ క్షేత్రం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈరోజు అక్టోబర్ 2 అనేటువంటిది మహాత్మా గాంధీ గారు యొక్క జన్మదినం. అంటే ఈనాడు భారతీయుల కంటే మిగిలిన దేశాల వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు. భారతీయులకి గాంధీ గారి యొక్క ఆయన యొక్క మార్గం, తర్వాత ఆయన యొక్క తపస్సు, ఆయన యొక్క విశిష్టత అనేటువంటిది అది చాలా మనకి జనరేషన్స్ గ్యాప్ వల్ల దాని యొక్క విశిష్టత మనం కోల్పోతున్నాం. తర్వాత మూడవది, భగవాన్ అనంతాచార్యులు వారు, ఆయన యొక్క జన్మదినం కూడా. అంటే బై డేట్, తిథి ప్రకారం ఆయన సరస్వతి పూజ నాడు జన్మించారు, కానీ డేట్ ప్రకారం ఆయనది కూడా ఈ అక్టోబర్ 2. అందువల్ల మనం ఈ హోమియో సదస్సు ఒక్కో సంవత్సరం ఒక్కొక్క మన సెంటర్లో పెట్టుకోవాలనేటువంటిది అందరం అనుకున్నాం, మన సభ్యులందరం కూడా. అందువల్ల ఆ విధంగా ఇవాళ ఇక్కడ మనం ఈ సదస్సు ఉండమనేటువంటిది అన్ని విశిష్టతలతో కూడినటువంటిది. మనకి ఈ సదస్సు దీని అంతటికి కూడా మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మనకి సంవత్సరంలో 2 సదస్సులు హోమియోపతి మేము నిర్వహించుకుంటున్నాం. దీనికి మన మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి హోమియో శాస్త్రం యొక్క విజ్ఞానం, దాంతోపాటు అన్ని శాస్త్రం యొక్క అవగాహన, విజ్ఞానం అనేటువంటిది మాస్టర్ గారు మనకు ప్రసాదించారు. దాన్ని మనం సమిష్టిగా అధ్యయనం చేయడం అనేటువంటిది అది మన ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. మనకి ఇక్కడ ఈ సదస్సులు అనేటువంటి మనం చేయడానికి దీంట్లో మన వాళ్ళందరూ కూడా చాలా మంచి దీక్షతో, ఉత్సాహంతో దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది.
మనకి ఒక వైద్య శాస్త్రం అనేటువంటిది దాని యొక్క అసలు ఉద్దేశ్యం అనేటువంటిది ఏమిటంటే ఆరోగ్యము అనేటువంటి దానికి ప్రధానమైనటువంటిది మనకందరికి కూడా, మనకి మానవ జన్మ కలిగినటువంటి వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం అనేటువంటిది. ఈ ఆరోగ్యం అనేటువంటి దాన్ని మనం ఎలాగా మన లైఫ్ స్పాన్ అంతా కూడా, మనం జీవించినటువంటి కాలం అంతా కూడా ఎంత ఎక్కువగా మనం ఆరోగ్యం అనేటువంటి దానికి మనం ఆ స్థితిని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము, అంతగా మనకి మన జన్మని మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకున్నట్టు అవుతుంది అనేటువంటిది మనకు ఈ శాస్త్రాల్లో మనం ప్రధానమైనటువంటి అంశంగా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా హోమియోపతి, ఆయుర్వేదం, దీనికి అనుబంధితమైనటువంటి శాస్త్రాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేటువంటిది దాన్నే ఎక్కువ ప్రాధాన్యత దానికే ఇచ్చారు ఈ శాస్త్రాల్లో. అంటే ఆరోగ్యం పాడైతే ఏం చేయాలనేటువంటిది సెకండరీ. ఆరోగ్యం చెదిరిపోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే, ఆరోగ్యం అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్గా ఏదో ఒక ఔషధ సేవనం చేసుకుంటూ అలా మెయింటైన్ చేయడం కాదు ఆరోగ్యం అంటే. ఆరోగ్యం అనేటువంటిది మన జీవన విధానం అనేటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మనకి, అందుకనే మనకి మహాత్మా గాంధీ గారు, అనంతాచార్యులు వారు, మాస్టర్ గారు, ఇంకా మహాయోగులైనటువంటి వారు వాళ్ళ జీవితాలని, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు మనకు చూపినటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవడం అనేటువంటిది చేయాలి. మనకు చూసారా రిఫ్రెషింగ్ కోర్సెస్ అంటూ ఉంటారు. నిజమైనటువంటి రిఫ్రెషింగ్ కోర్సు మనకి అలాంటి వారి యొక్క లైఫ్ ఎలా జీవిస్తే మనం నిజమైనటువంటి అర్థంలో ఆరోగ్యం అనేటువంటి స్థితిని కలిగి ఉంటాం. ఎలా జీవిస్తే మనం మన లైఫ్ని, మన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాము అనేటువంటి దానికి మనం అలా ఉన్నటువంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ తెలిస్తేనేగా మనకి తెలిసేది. లేకపోతే మన థియరిటికల్గా ఉంటుంది. థియరిటికల్గా ఎంత ఉన్నప్పటికీ అది పెద్దగా మనకు ఉపయోగపడదు. అలాగా లివ్ చేసినటువంటి, అలా జీవించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు ఎలా జీవించారు, ఎలా నడుచుకున్నారు, అందుకనే మనకి వాళ్ళు అవన్నీ తెలిసినప్పటికీ, ఇప్పుడు మనకి రామాయణ కథ ఉందనుకోండి, అది మనందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఎందుకు అది చాలామంది ఎందుకు చేస్తున్నారంటే, అంటే అందులో కొంత పర్సంటేజ్ మోటివ్ వేరే ఉండొచ్చు, కానీ అది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే ఆ సీతారాములు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండేది, దాంట్లో వాళ్ళు
ఆలోచన విధానం. మనకి ఆరోగ్యం అంటే కేవలం భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినే కాదు. మనం ఈ శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళకి మనకి అది బాగా తెలుస్తుంది. అలాగే లాంజివిటీ అనేటువంటిది ఎలాగో అలాగా చాలా ఏళ్ళు ఎలాగో అలాగా బతికేసేటువంటిది కాదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో లాంజివిటీ అనేటువంటి దాన్ని బాగా పెంచేసాం. ఇప్పుడు చూసారా అని అదొక అచీవ్మెంట్ లాగా దాని గురించి ఎక్కువ మనకి చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కానీ అంటే వాళ్ళు అదర్ కంట్రీస్లో కూడా, వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు అదే కాన్సెప్ట్స్ మన కంట్రీస్లో కూడా వచ్చాయి. ఏమిటంటే లాంజివిటీ 90 ఏళ్ళు అంటే ఈ 90 ఏళ్ళు కానీ 100 సంవత్సరాలు కానీ ఎలాగా జీవించారనేటువంటిది వదిలేసి కేవలం ఫిజికల్ బాడీని అలాగ అన్ని సంవత్సరాలు ఉంచడం అనేటువంటి దాన్నే మీరే ఒక్కదాన్ని తీసుకుని లాంజివిటీ చూసారా ఇప్పుడు మనం పెంచాం అని ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ అది హాస్యాస్పదం. ఏమిటంటే ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ ఎటువంటి జీవితం ఉండాలి అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే వాళ్ళు చేతలు, వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా ఎట్లా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటి అంటే ఏమిటి అనేటువంటిది అది తెలిపినటువంటి శాస్త్రాలు, ఆయుర్వేదం, హోమియోపతి ఇలాంటి శాస్త్రాల వల్ల కేవలం లాంజివిటీ ఒకటే కాదు, ఆ లాంజివిటీ అనేటువంటి దానికి ఒక ప్రయోజనం, సత్ప్రయోజనం ఏమిటి, అందులో బేసిక్గా ఆరోగ్యంగా జీవించడం అనేటువంటిది. ఆరోగ్యం అంటే మానసికమైనటువంటి కక్ష్యల నుంచి, హయ్యర్ ప్లేన్స్ నుంచి కూడా అప్ టు ది ఫిజికల్ ప్లేన్, అప్ టు ది ఫిజికల్ బాడీ. ఫిజికల్ ప్లేన్లో మనం హెల్దీగా ఉండడం అంటే, ఏ ప్లేన్ అయినా సరే హెల్దీగా ఉండడం అంటే కేవలం మెడికేషన్తో హెల్తీగా ఉండడం అనేటువంటిది కాదు. మెడికేషన్ అవసరం లేకుండానే మనం ఆరోగ్యవంతంగా ఉండడం అనేటువంటిది మోస్ట్ ఐడియల్ కండిషన్. అలా ఉండాలంటే మనకి మానసికమైనటువంటి కక్షలో ప్యూరిటీ అనేటువంటిది, మనకి ఏ క్లీన్ లైఫ్, అండ్ ఓపెన్ మైండ్, ఏ ప్యూర్ హార్ట్, ఇలాంటివి మనకి ఇచ్చారు పెద్దలు, మన గైడ్ లైన్స్. అలాంటి విధంగా మన లైఫ్ ఉండాలి. అలా ఉండాలంటే కేవలం మెడికేషన్తో రాదు. అలాగా మన వే ఆఫ్ లివింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి చాలా క్లియర్ కట్గా, సుస్పష్టంగా, ప్రిసైజ్గా ఇచ్చినటువంటి శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం. స్వస్థ వృత్తము అనేటువంటి పేరుతో దాని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, వెస్టర్నర్స్ చెప్పినప్పుడు ఏ సైంటిఫిక్ ప్రొసీజర్, ఏ సైంటిఫిక్ రొటీన్. స్వస్థ వృత్తం అంటే అది అని చెప్పారు. మన డైలీ లైఫ్ అనేటువంటి దాంట్లో ఎలాగ మనం ఆచరించవలసినటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది ఎవ్రీ స్టెప్. మన డైలీ లైఫ్ అనేటువంటిది మనకు తెలుసుగా. రోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి, మెళుకు వచ్చి నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళా రాత్రి రిటైరింగ్, ఎందుకంటే మనం టైర్ అయిపోయి ఉంటాం కదా, అందుకని రిటైరింగ్. రాత్రి
నిద్రపోయేంత వరకు అనుకోండి. అది మన డైలీ లైఫ్లో ఇంచుమించుగా ఒక 40%, మోర్ దాన్ 40% మన టైం దానికే సరిపోతుంది. ఇంకా మనం మిగిలినటువంటిది మ్యాక్సిమం 50 to 60% ఆ రోజు ఒక డేలో. దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలియకపోతే మనం ఆ మిగిలిన 50-60% కూడా ఇట్ గోస్ ఎ వేస్ట్. అది మన స్పాన్ అంతా కూడా ఎక్కువ భాగం అది సద్వినియోగం కాకుండా వేస్ట్ అయిపోయేటువంటి విధంగా జీవనం ఉంటే ఉపయోగం లేదు. అందుకని ఆ రొటీన్ సత్వవృత్తం అనేటువంటిది, అందులో మనం అసలు నిద్ర లేవడం అనేటువంటి దాన్ని గురించి తగ్గించి ప్రారంభించి, అంటే మనకు మా ముందు మెడికేషన్ సంగతి లేదా డిసీజెస్ సంగతి అవి ఇవ్వరు అసలు. అంటే సైన్స్ ఆఫ్ హెల్త్ కానీ సైన్స్ ఆఫ్ డిసీజెస్ కాదు ఇంపార్టెంట్ అని చెప్పారు మాస్టర్ గారు. మనకు చాలాసార్లు ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు చెప్పారు. వీ హ్యావ్ టు స్టడీ ది సైన్స్ ఆఫ్ హెల్త్ బట్ నాట్ ది సైన్స్ ఆఫ్ డిసీజ్. సైన్స్ ఆఫ్ డిసీజ్ అనేటువంటిది ఓన్లీ అనలిటికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అబౌట్ ది డిసీజ్. ఈ డిసీజ్ అంటే దీని పేరేమిటి, దీని ఎలా ఉంటుంది, ఆ స్టడీ వల్ల ఏంటి ఉపయోగించేది ఏం లేదు, ఉపయోగపడేది ఉండదు. మనం ఎంత క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ది డిసీజ్ చేసినా కూడా. అందుకని సైన్స్ ఆఫ్ హెల్త్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఏన్షియంట్ సీయర్స్ అంటే వాళ్ళందరూ కూడా అలా లీవ్ చేసిన వాళ్ళు కాబట్టి అన్ని నేషన్స్లోనూ, అందులో ఏన్షియంట్ మోస్ట్ నేషన్స్ అనేటువంటి దాంట్లో ఒక మన నేషన్ ఒకటి భారతదేశం. అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ట్రూత్. ఇప్పటికి కూడా యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ నేషన్స్ అనేటువంటిది భారతదేశం. ఏన్షియంట్ మోస్ట్ నేషన్స్ అని చెప్పచ్చు. అందుకని అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు అంత ఎర్లీ టైమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు అనాగరికులు అని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది నిజమే. ఒక రకంగా అనాగరికులు అంటే అనవసరంగా సిటీ లైఫ్లో పాడైపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కువ నగరాలు ఎక్కువ లేకుండా చాలా న్యాచురల్గా ఉండేటువంటిది, తర్వాత గ్రామములు అనేటువంటివి అలాంటి వాటిల్లో ఉండి హెల్దీ అండ్ ఐడియల్ కండిషన్స్ అనేటువంటి వాటిలో లీవ్ చేసేవాళ్ళని అర్థం. ఆ రకంగా అనాగరికులే. బట్ అనాగరికులు అనేటువంటిది కల్చర్ విషయంలో కాదు, విజ్ఞానం విషయంలో అంతకంటే కాదు. ఆ విజ్ఞానం అనేటువంటిది దాని అంతటినీ కూడా ఎలా లీవ్ చేయాలి మనం, తర్వాత ముఖ్యంగా సొసైటీకి మన కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేటువంటి లైఫ్ అదనమాట. సొసైటీకి మనం ఏమైనా చేయగలగాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలిగా, మన హెల్దీ కండిషన్లో ఉండాలి. కాబట్టి ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి శాస్త్రాలు అవి. అందుకని వాటిలో ఫస్ట్ అదే ఇచ్చేవాళ్ళు, హౌ టు లివ్ హెల్దీ అనేటువంటిది. అలా ఉండాలంటే మనం డైలీ లైఫ్లో ఎలా ఆచరించాలి అనేటువంటిది అది మనం తెలుసుకొని దాన్ని ఆచరించాలి. దానికంటే వేరే భిన్నంగా ఉంటే ఏమవుతుందంటే అది ఆ ఆరోగ్య స్థితి అనేటువంటిది దాంట్లో ఇబ్బంది వస్తుంది, అది చెదిరిపోతుంది. అలా చెదిరిపోయినప్పుడు అప్పుడు మనకి ఎందుకోసమైతే ఇన్స్ట్రుమెంట్ ఇవ్వబడిందో దాని పర్పస్ తగ్గిపోతుంది. అందుకని మనం దాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసేప్పుడు మనకి అలా లీవ్ చేసినటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనేటువంటి స్టడీ చేస్తే మనకి దానివల్ల మనకి ఆ శాస్త్రంలో వాళ్ళు ఇచ్చినటువంటిది మనం కూడా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకునేటువంటి తెలుస్తుంది. అందుకు మనం సింపుల్ లైఫ్, చాలా సింపుల్ థింకింగ్, సింపుల్ లైఫ్, ఇది అక్కడ అసలు ఇంపార్టెంట్. కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఉండేటువంటి విధంగా ఆలోచన విధానం,
ఆర్ ద డిసిప్లిన్డ్ లైఫ్, సింపుల్ లైఫ్ ఇన్ థింకింగ్, సింపుల్ లైఫ్ అండ్ వర్కింగ్, ఆర్ ద డిసిప్లిన్డ్ లైఫ్. ఆ డిసిప్లిన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసి దాన్ని మనం ఫాలో అవ్వడం అనేటువంటి చేస్తే తప్ప మనం హెల్తీగా పూర్తిగా ఉండడం అనేటువంటిది, మన హెల్త్కి మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అనేటువంటిది లైఫ్ లాంగ్గా మనం ఫాలో అవ్వడం చేస్తే దానికని వాళ్ళు సూత్రాలు ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇచ్చారు, సూత్రాలు ఇచ్చారు. అవి వాళ్ళు లివ్ చేసి చూపించారు. అటువంటి వాళ్ళే మనకి మహాత్మా గాంధీ గారు ఉరికినే ఏదో పొలిటికల్ లీడరు అనేటువంటిది దానివల్ల కాదు. పొలిటికల్ లీడర్ కాదు, అసలు పొలిటీషియన్ అసలు కానే కాదు. ఆయన మహాయోగి, ఒక అవతారం. అలాగే తర్వాత లేటెస్ట్గా మనం అనంతాచార్యుల వారి యొక్క లైఫ్ని అని కూడా స్టడీ మనం తెలుసుకుంటుంటే తెలుస్తుంది మనకి. 24 అవర్స్లోనూ మ్యాక్సిమం టైం లోకహితం అనేటువంటి దాని గురించినటువంటి అదే ఆ డైరెక్షన్లో పనిచేయడం అనేటువంటిది, అది అలా చేస్తుంటేనే మన హెల్త్, మన ఆరోగ్యం అనేటువంటిది ఆ స్థితి మెయింటైన్ అవుతుంది. అప్పుడు అది తర్వాత లివింగ్ ఇన్ మోస్ట్ న్యాచురల్ కండిషన్స్, తర్వాత సింపుల్ వే ఆఫ్ లివింగ్, సింప్లిసిటీ ఇన్ థింకింగ్, సింప్లిసిటీ ఇన్ ది డైలీ ప్రొసీజర్స్. అలా ఉన్నప్పుడు మాత్రమే మన నిజమైనటువంటి ఆరోగ్యంగా, అంటే అప్పుడు మనకి ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవాల్సిన నెసెసిటీ ఎక్కువ ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చెదిరిపోతే మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఆ ఒరిజినల్ స్టేట్కి తీసుకురావడం అనేటువంటిది, దానికోసం సెకండరీగా మనం చికిత్సా విధానం అనేటువంటిది ఇచ్చారు. ఆయుర్వేద శాస్త్రంలో కానీ హోమియోపతి శాస్త్రంలో కానీ చికిత్సా విధానం అనేటువంటిది సెకండరీ ఆస్పెక్ట్. అంత మాత్రం చేత అది అన్సైంటిఫిక్, ఇన్ఫీరియర్ అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు. అంటే వాళ్ళు తెలియక అని భావిస్తూ ఉంటారు. అవి అందుకని మనకి ఈ స్థితి అనేటువంటిది, అంటే పర్పస్, మనం మెడిసిన్స్ యూజ్ చేయడానికి పర్పస్ ఏమిటి అంటే అది మనకు క్లియర్గా ఈ శాస్త్రాల్లో ఇచ్చారు. అది నాట్ టు డిస్ట్రాయ్ ది డిసీజ్, నాట్ టు అటాక్ ది డిసీజ్. ఎందుకంటే డిసీజ్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన కండిషన్గా, అది డిస్టార్టెడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ అని మనకు క్లియర్ కట్గా హానిమన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే మనం మెడిసిన్స్ని అప్లై చేయడానికి ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిలాసఫీ, ఆర్గనాన్ అనేటువంటిది అది బాగా మనకి వంటపట్టాలి హోమియోపతిలో. అలాగే ఆయుర్వేద శాస్త్రంలో కూడా సూత్రస్థానం అంటారు దాన్ని. సూత్రస్థానం అనేటువంటిది ఏదైతే ఆయుర్వేద శాస్త్రంలో ఇచ్చారో దానికిను హనుమాన్ గారు ఇచ్చినటువంటి ఆర్గనాన్లో ఇచ్చినటువంటి దానికి ఆ రెండు కూడా ఒకే పర్పస్. అందుకని ఆర్గనాన్ అనేటువంటి దాంతో దాన్ని ఫిలాసఫీ ఆఫ్ హోమియోపతి అంటారు. అది మనకు ముందు బాగా ఫౌండేషన్ అనేటువంటిది ఉంటే తప్ప అది లేకుండా మాత్రం అప్లికేషన్ ఆఫ్ మెడిసిన్ మనం చేస్తే దానివల్ల ఎక్కువ హారం జరిగే అవకాశం ఉంటుంది. ఆ బేసిస్ లేకుండా చేస్తే సరైనటువంటి అవగాహన లేకుండా. అందుకని ఫస్ట్ థింగ్ మనం హెల్దీ, రియల్లీ ఇన్ ది ట్రూ సెన్స్, మెంటల్ అండ్ ఫిజికల్లీ, ఆ రెండు స్థాయిల్లోనూ హెల్త్ అనేటువంటిది ఉంటే మనకి ఎలా ఉంటుంది లైఫ్ అనేటువంటిది అది తెలుసుకోవడం కోసమే మనం అటువంటి వాళ్ళని స్మరణ చేసుకోవడం కానీ, వాళ్ళ లైఫ్ని, ఇన్సిడెంట్స్ని మనం మాటిమాటికి తెలుసుకోవడం కానీ అందుకోసం మనం చేయాలి. అందువలన ఈరోజు మనం ఈ సదస్సు పెట్టుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం
అటువంటి మహాపురుషులు అయినటువంటి వాళ్ళు ఈ రోజున జన్మించినటువంటి వాళ్ళని గాంధీ గారిని, అనంతాచార్యుల వారిని ఉదాహరణ తీసుకుని మనం వాళ్ళ లైఫ్ని స్టడీ చేస్తూ వాళ్ళు అలా లీవ్ చేసి చూపిస్తూ అందరికీ కూడా ఎలా గైడ్ చేశారనేటువంటిది దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేటువంటిది అది మన ఉద్దేశ్యం. అందుకని ఇవాళ మనం ఆ రకంగా ఈ సదస్సులో మనం పూర్తిగా పార్టిసిపేట్ చేసి దీనివల్ల మనం ఆ బెనిఫిట్ అనేటువంటిది దీనిలో మనకు వచ్చే బెనిఫిట్ ఏమిటంటే టు ఇంక్రీజ్ అవర్ మన యొక్క అవగాహనని, పాసిబిలిటీ ఆఫ్ ఆ లివింగ్ని మనం తెలుసుకుని మనం ఇంకోళ్ళకి ఇలా చేయాలని చెప్పాలంటే ముందు మనమే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పొంది ఇలా చేస్తే అనేటువంటిది చెప్పగలిగేటువంటి ఆథెంటిక్గా చెప్పగలం మనం. అంతేగాని ఊరికే థియరిటికల్గా తెలిస్తే మాత్రం చాలదు. అందుకని ఈ అంశాలని మనకి మాస్టర్ గారు ఎలా ఇచ్చారు, ఆ మాస్టర్ గారి దగ్గర అలాగే ట్రైనింగ్ పొంది దాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు. అందుకని మనందరినీ కూడా స్మరిస్తున్నాం. ఎందుకని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఇచ్చారు అనేటువంటిది ఆ స్టడీ మనకి ఇంపార్టెంట్. అదే ఇవాళ కూడా మనం చేయబోతున్నాం. ఇప్పుడు మనకి ప్రోగ్రాం ప్రకారం 7 to 8 మనకి బ్రేక్ఫాస్ట్ టైం. మళ్ళీ 8 నుంచి మనకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అక్కడంతా రెడీ అయిపోయిందా? ఇంకా 10 నిమిషాలు ఉందా? ఓహో, అయితే ఇంకా 10 నిమిషాలు టైం ఇచ్చారు బ్రేక్ఫాస్ట్కి. కానీ మనం సెమినార్ స్టార్టింగ్ మాత్రం అది కరెక్ట్గా 8 అంటే 8కి స్టార్ట్ చేస్తాం షార్ప్. బ్రేక్ఫాస్ట్ టైం 10 నిమిషాలు తగ్గినా పర్లేదు, తొందరగా మనం తీసుకోవచ్చు. కానీ సెమినార్కి మాత్రం జయం. కాబట్టి ఇప్పుడు మనకి ఏ రకంగా స్టడీ చేయాలి అనేటువంటిది దానికి మనకి అదృష్టవశాత్తు మాస్టర్ గారు యొక్క ఈకే గారు ఇచ్చినటువంటి లెసన్స్, ఆయన హోమియోపతిక్ ట్రైనింగ్ ఇచ్చారు, క్లాసెస్ ఆయన చాలా చోట్ల నిర్వహించారు. అవన్నీ కూడా మనకి అదృష్టవశాత్తు ఆయన యొక్క వాయిస్తోనే ఆయన ఇచ్చినట్టుగా ప్రిజర్వ్ అయ్యి ఉన్నాయి. అది మోస్ట్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి హనుమాన్ గారు వాయిస్ వినడానికి కానీ, కెంట్ గారు వాయిస్ వినడానికి కానీ అది మనకు అవకాశం లేదు. వారు ఇచ్చినటువంటి గ్రంథాలను మాత్రం మనం స్టడీ చేయగలం తప్ప వారి వాయిస్ వినడానికి లేదు. అది కాకుండా మాస్టర్ గారిది ఆయన వాయిస్ ఆయన చెప్పినే స్వయంగా మనం వినడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటిలాగా ఇంకా అప్పుడు టెక్నాలజీ రావడం వల్ల వీడియోలో చూడడానికి అవకాశం లేదు. కానీ బట్ ఆడియో కంప్లీట్గా ఆయన ఇచ్చింది ఎక్కడ మిస్ అవ్వకుండా ఆయన ఇచ్చినటువంటి క్లాసెస్ అవన్నీ కూడా వినడానికి విని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది వింటుంటే మనకి చాలా బాగా అవకాశం ఉంటుంది. అందుకని అవి అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరు కావాలంటే వాళ్ళు అందరికీ వినడానికి వీలుగానే ఇవన్నీ మన టీం వాళ్ళందరూ కూడా, మన స్పెషల్ టీం ఉన్నారు, వాళ్ళు యూట్యూబ్ అనేటువంటి దాంట్లో దానికి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మన ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ అనేటువంటి దాంట్లో కూడా మనము దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అందుకని అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. ఎప్పుడైనా సరే వినొచ్చు, ఏ టైంలో అయినా సరే వినొచ్చు. దానికోసం రెడీలీ అవైలబుల్. అందుకని దాన్ని మనం సద్వినియోగం చేసుకుని, మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే మనకి ఆ సబ్జెక్ట్ మనకు బాగానే వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ. మనం బాగా ఫిలాసఫీ, మెడికల్ ఇవన్నీ మనం బాగా వచ్చి ఉండొచ్చు. మీలో కొంతమంది ఎండి కూడా చేసి ఉండొచ్చు. ఏం చేసినప్పటికీ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ లెక్చర్స్ వింటుంటే
మనకి ఆ బేసిస్ అది ఏదైతే ఉందో దాని నుంచి మనం మిస్ అయిపోకుండా మనం డైరెక్ట్గా మనం అప్లై చేసాం. ఎందుకంటే మనకి పేషెంట్స్ మీద వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటువంటిది అప్లై చేసినప్పుడు ఇది మనకి క్లియర్ కట్గా ఉండాలి. అందుకని దానికి ఎప్పటికప్పుడు మనం అందుకని మేము చేసే పని అంటే ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే ఎప్పుడైనా సరే మాస్టర్ గారు ఇచ్చినటువంటి క్లాసెస్లో ఇచ్చినటువంటి వాటిని మనం ఫ్రీక్వెంట్గా అది వినడం అనేటువంటిది. తర్వాత మాస్టర్ గారు ఇచ్చినటువంటి నోట్స్ కూడా ప్రిజర్వ్ అయ్యింది. చాలా అదృష్టం ఏంటంటే ఆయన క్లాసుల్లో చెప్పినటువంటి నోట్స్ అంతా కూడా ప్రిజర్వ్ అయ్యింది. ఆ నోట్స్ కూడా వర్కౌట్ చేసి మన టీం అందరూ మనం డాక్టర్ శ్రీదేవి గారు ఆవిడతో అసోసియేట్ అయినటువంటి చాలామంది మన మెంబర్స్, మన సెంటర్స్లో మనం డిస్పెన్సరీస్ చూసినటువంటి వారు, మన వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఆ మాస్టర్ గారి వాటన్నిటినీ వాళ్ళు విని జాగ్రత్తగా టైప్ చేసి వాటన్నిటి చేస్తే ఆ నోట్స్ కూడా అందరికీ అవైలబుల్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా మనం పబ్లిష్ చేసి కూడా అందరికీ కూడా అవైలబుల్ చేస్తున్నాం. అంటే ఆడియో వినడానికి వీలుంది, మనం ఎప్పుడు కావాలంటే చదువుకోవడానికి కూడా వీలున్నట్టుగా చేస్తున్నాం. ఆ రకంగా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వాటి మనం ఉపయోగించుకొని మనం ఎప్పటికప్పుడు ఇంకొంచెం మన యొక్క అవగాహన పెంచుకొని, ఇది ఎందుకోసం అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ శాస్త్రాన్ని మనకి ఇచ్చారో వాళ్ళు ఆ రకమైనటువంటి విధంగా మనం సద్వినియోగం చేసి మనకు వచ్చినటువంటి పేషెంట్స్కి మనం సరైనటువంటి ట్రీట్మెంట్ని, ప్రాపర్ వే ఆఫ్ ట్రీట్మెంట్ని ఇవ్వగలగడం. దానికోసం ఇదంతా కూడా అది ఇవ్వాలంటే ముందు మనకే అవగాహన సరిగ్గా ఉండాలి. తర్వాత ముందు మనం ఎలా అయితే హ్యానుమాన్ గారు తన బాడీ మీద దీన్ని ప్రూవ్ చేశారో మనం అలా ప్రూవ్ చేయలేము. ప్రూవ్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్ అవన్నీ కూడా. ఆయన శిష్యులందరూ కూడా వాళ్ళు చాలా ప్రూవ్ చేసి పెట్టినవి. తర్వాత కొంతమంది ప్రూవ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మనకు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటాం. మన హెల్త్ దానికి మనం ఎలా అప్లై చేసుకుంటాం అనేటువంటి మనం అప్లై చేసుకుంటే దాని ఎక్స్పీరియన్స్ మనమే ఎలా మనం క్యూర్ అనేటువంటిది పొందామనేటువంటిది కూడా మనకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. అది మనం ఇంకో పేషెంట్ మీద ఉపయోగించినప్పుడు దాన్ని ఆ యాక్యురసీతో ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దానికి మనందరం కూడా ఈ సదస్సులో మీట్ అవుతుంటే వాటిని వాళ్ళ ఎక్స్పీరియన్స్లోంచి ఆ శాస్త్రంలో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని అప్లికేషన్ మన మాస్టర్ గారు చెప్పినటువంటి లైన్స్లో ఎలా చేసామో దాన్ని అందరికీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ మంచి అవకాశం. ఎందుకని దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ రోజంతా కూడా మనం ఆ ప్రయత్నంలో ఉందాం. వాసుదేవ.
శ్యామ